హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ చూస్తున్నాం కదండి. సో దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ మన గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి సో మనం ఆల్రెడీ 2 టాపిక్స్ కంప్లీట్ చేసాం స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ నుంచి. సో థర్డ్ టాపిక్ అండ్ ఇంకొక 2-3 టాపిక్స్ ఉన్నాయి చిన్నవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి క్వాంటమ్ నెంబర్స్ అండి. సో క్వాంటమ్ నెంబర్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఎమ్ షెల్ కెన్ కంటైన్. చూడండి మనకి ఎమ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఎమ్ షెల్లో అంటే మనకి ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పాను. ఫస్ట్ కే ఉంటుంది, న్యూక్లియస్ ఇలా ఉంటుంది, న్యూక్లియస్ ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ దగ్గరలో కే, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఎన్, ఇలా ఒక్కొక్క షెల్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి, కే ఎల్ ఎం అని చెప్పి. సో మనకి ఎన్నో షెల్ అండి, మనకి ఎం అనేది థర్డ్ షెల్. దీనికి ఒక ఫార్ములా కూడా మనకి ఇచ్చారని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇది మీకు ఒక స్కీమ్ అని చెప్పి ఆయన చెప్పింది కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో ఈ 2n² అనేది మీకు ఒక ఫార్ములా చెప్తుంది. ఈ ఎన్ అనేది మీకు ఏంటంటే అక్కడ ఆర్బిట్ చెప్తుంది. ఒకవేళ కే షెల్లో ఉంటే మీకు అక్కడ ఎలా అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎల్ షెల్లో ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి, ఎం షెల్లో ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, అలా అనమాట. సపోజ్ మీకు కే తీసుకున్నాం అనుకోండి, కే అంటే మీకు ఇక్కడ ఎన్ వాల్యూని 1 తీసుకుంటాం, ఎల్ అంటే ఎన్ వాల్యూని 2 తీసుకుంటాం, ఎం అంటే ఎన్ వాల్యూని 3 తీసుకుంటాం, ఎన్ అంటే ఎన్ వాల్యూని 4 తీసుకుంటాం. సో అలా తీసుకుంటే మనకి ఎం అనేది థర్డ్ కదండి, గుర్తుంచుకోండి, కే ఎల్ ఎం ఎన్. సో కే అంటే మనకి ఎన్ వాల్యూ 1, నెక్స్ట్ ఎల్ అంటే ఎన్ వాల్యూ 2, ఎం అంటే ఎన్ వాల్యూ 3, ఎన్ అంటే ఎన్ వాల్యూ 4. సో మనకి 2n² వేసుకుంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో తెలుస్తుంది. సో ఎం వాల్యూ 3 కదండి, 3 కాబట్టి మనకి ఎంత 2 ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ రాయొచ్చు మనం 3², 3 3s 9 ఇంటూ 2 మనకి అక్కడ 18 ఉంటాయండి. అక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ ఎమ్ షెల్. చూడండి సేమ్ క్వశ్చన్ కదా, మనకి ఎమ్ షెల్లో ఎన్ని ఉంటాయంటే 18 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ ఎన్ షెల్. ఎన్ అంటే మనకి ఎన్నోది వస్తుందో చూడండి, కే ఎల్ ఎం ఎన్. ఎన్ అంటే మనకి లాస్ట్ వన్ అంటే ఎన్ వాల్యూ 4 కాబట్టి 2n², 2 ఇంటూ 4², 4 4 16 ఇంటూ 2 32 కదండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 32. నెక్స్ట్ దెర్ విల్ బి మ్యాక్సిమం డాష్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ షెల్. చూడండి మనకి ఎన్ షెల్లోని మనకి ఇక్కడ ఎన్ షెల్లోని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. సేమ్ క్వశ్చన్ కదండి, ఇక్కడ కూడా 32. నెక్స్ట్ ద థర్డ్ ఆర్బిట్ ఈస్ డినోటెడ్ యాజ్ డాష్ షెల్. చూడండి థర్డ్ ఆర్బిట్ అంటే మనకి జస్ట్ సెకండ్ అమ్మ, థర్డ్ అంటే మనకి ఏమొస్తుందండి, థర్డ్ అంటే కే ఎల్ ఎం ఎన్. థర్డ్ అంటే మనకి ఎం షెల్ కదండి, థర్డ్ ఆర్బిట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఏ షెల్ అంటే మనకి ఎం షెల్, థర్డ్ ఆర్బిట్ అనేది ఎం షెల్, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ ద థర్డ్ షెల్, థర్డ్ అంటే మనకి ఏంటది ఎం అవుతుంది. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయండి, మనకి ఎం అంటే 3 కదా, ఇక్కడ 3 కాబట్టి 2n² అంటే 3² అంటే 9 2s 18, అక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి 230. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎన్ ఆటమ్స్ కే షెల్. కే అంటే మనకి ఎన్నోది వస్తుందండి, 2 ఫస్ట్ ఇదే కదా, కే ఎల్ ఎం ఎన్. సో ఎన్ వాల్యూ ఇక్కడ మనకి 1 కదండి, ఫస్ట్ ఇది 1 కాబట్టి 2n², ఎన్ ప్లస్లో 1². సో 1 1s 2 1 1s 1 ఇంటూ 2 కదండి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ఎం ఆర్బిట్. ఎం అంటే మీరు ఇక్కడ ఒక పక్కన పెట్టేసుకోండి, ఎం అంటే ఎంత అవుతుంది మనకి 3 అవుతుంది. 3 కాబట్టి ఇక్కడ మనకి 231 ఎంత అవుతుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఎం వాల్యూ 3 కదండి, ఇప్పుడు మీరు అక్కడ కేఎల్ఎం ఎం అంటే 3 కాబట్టి అక్కడ 3 3s 9 ఇంటూ 2 18 వస్తుంది, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 232. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి మనకి ఎం గురించి ఆల్రెడీ తెలుసు, ఎం అంటే మీకు ఇంకా ఐడెంటిఫికేషన్ వచ్చేది, ఎం అంటే 3 3 3s 9 ఇంటూ 2 18, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ చూడండి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద ఎల్ షెల్. ఎల్ అంటే మనకి ఎంత అండి, ఇప్పుడు ఎల్ అంటే సపోజ్ చూడండి కే ఎల్ ఎం ఎన్. ఎల్ అంటే మనకి సెకండ్ వన్ కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి మనకి 2n² అంటే n ప్లేస్లో 2 వేస్తాం, 2 2s 4 2s 8 వస్తుంది, మనకి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈస్ 13. చూడండి ఇక్కడ మనకి అటామిక్ నెంబర్, మీకు ఆల్రెడీ అటామిక్ నెంబర్ చెప్పాను నేను. అటామిక్ నెంబర్ని మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. అటామిక్ నెంబర్ అంటే మీకు అందులో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయండి. అంటే ఎన్ని అటామిక్ నెంబర్ని మీకు ఎవరు డిసైడ్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డిసైడ్ చేస్తారని కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకు అటామిక్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయో చెప్పేది మీకు అటామిక్ నెంబర్ అండి. అండ్ అటామిక్ మాస్ అంటే ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని కలిపి ఇస్తుంది, అది మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ మీకు అటామిక్ నెంబర్ గురించి ఇచ్చాడు. అటామిక్ నెంబర్ అంటే మనకి జెడ్ వాల్యూ 13 ఇచ్చాడు. సో హౌ మెనీ షెల్స్ డస్ దిస్ ఎలిమెంట్ కంటైన్. చూడండి మనకి 13 మనకి ఎలా అది కంప్లీట్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పాను. సో న్యూక్లియస్ దగ్గరగా ఉండే దాంట్లో
మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పి, నెక్స్ట్ మీకు 8 ఉంటాయని, నెక్స్ట్ మీకు 8 ఉంటాయని చెప్పాను కదండి. ఇలా ఉంటే డూప్లెట్ కంప్లీట్ అయినట్టు, ఇలా ఉంటే ఆక్టెట్ కంప్లీట్ అయినట్టు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ మనకి 13 అంటే ఫస్ట్ దాంట్లో మనకి ఎన్ని ఉండాలి, 2 ఉండాలి. నెక్స్ట్ దాంట్లో 8 ఉండాలి. 2 + 8 2 + 8 10 కదండి. 10కి తర్వాత 8 మనం యాడ్ చేస్తే 18 అవుతుంది, కానీ మనకి ఎన్ని రావాలి, 13 ఉండాలి. సో 2 + 8 10 ప్లస్ ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది, 3 కదండి. సో మనకి ఇక్కడ ఎన్ని షెల్స్ ఉంటాయి, మనకి K L M అంతే కదండి. మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 3 షెల్స్ ఉంటాయండి. అర్థమైందమ్మా? జస్ట్ మీకు అక్కడ ఎంత అటామిక్ నెంబర్ ఇచ్చారో అటామిక్ నెంబర్ని మనం ఆక్టేట్ డూప్లెట్ ప్రకారం మనం చూసుకుంటాం. ఇది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో తెలిసింది. సో ఇక్కడ ఎన్ని ఉంటాయండి, మనకి 3 షెల్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్. చూడండి, మనకు అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే, ఇది కూడా నేను మీ క్లాస్లో చెప్పాను, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అని అంటామండి. అవుటర్ మోస్ట్ షెల్, ఇప్పుడు మనకి న్యూక్లియస్ ఉంది, దాని దగ్గరలో ఒక షెల్ ఉంది, ఇంకో కొద్ది దూరంలో ఇంకో ఎనర్జీ షెల్, ఇలా మనకు ఉంది కదండి. ఈ చివరిలో ఉండేది మనకి ఏమంటామంటే అవుటర్ మోస్ట్ షెల్. ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్, సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏంటంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి కాన్ఫిగర్డ్ ఇన్ ద 4th లెవెల్ ఆఫ్ ఎనర్జీ. 4th లెవెల్ అంటే మనకి KLMN. 4th లెవెల్ అంటే మనకి n వాల్యూ 4 అని గుర్తుంచుకోండి. డైరెక్ట్గా 4th లెవెల్ అంటే మనకి n వాల్యూ 4. సో మనకి అక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n². అంటే మనకి ఎంత, 2 × n వాల్యూ 4 కదండి, 4². 4 4 16, 2 32. ఆప్షన్ మనకి ఎక్కడ ఉందండి, 32. ఆప్షన్ బి. ఓకేనండి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 237. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి వ్యాలెన్స్ ఇన్ ఏ సింగిల్ షెల్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫార్ములా. చూడండి, మీకు ఈ ఫార్ములా కూడా ఆల్రెడీ చెప్పాను కదండి, ఏ ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది, అందులో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పి 2n² ఫార్ములా మీద. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బై విచ్ ఫార్ములా ఇస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్, ఇది కూడా చెప్పాను కదండి, 2n². సేమ్ క్వశ్చన్ సి. నెక్స్ట్ చూడండి, మీకు ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పి మీకు ప్రెజెంట్ మీకు ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఆల్రెడీ అయిపోయింది లెసన్ ఆల్రెడీ. సో ఇప్పుడు దాన్ని బట్టి మీరు చూసుకుంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం మీకు అందులో లేదు, మనకి 10th క్లాస్లో వస్తుంది. బట్ నేను 10th ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ క్లాస్లోని. కానీ 10th అయినంత వరకు కాదండి, ఈ టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. అంటే టాపిక్స్ అన్నీ కూడా కాదు, నెక్స్ట్ ఇంకో 2-3 చిన్న టాపిక్స్ ఉన్నాయి, మీకు ఈ వీడియోలో కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కవర్ చేస్తానండి. ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే మీకు అసలు అక్కడ పీరియాడిక్ టేబుల్లో అక్కడ ఏవేవి ఎలా ఉంటాయి, వాటి కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారని తెలిస్తేనే మనకి చెప్పగలం. కాబట్టి ఇది మీకు తెలియాలంటే దీనికి నాకు తెలిసి ఒక 30-45 మినిట్స్ క్లాస్ మీరు వింటేనే ఇది మీరు బిట్స్ చేయగలరు. కాబట్టి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన మీకు బిట్స్ చెప్పడానికి అవ్వదు. కాబట్టి ఈ ఒక్క టాపిక్ నేను మీకు ఇంకో 2-3 టాపిక్స్ చిన్నవి అయిపోయినాయి కంప్లీట్ చేస్తాను. సో ఈ బిట్స్ ఒక్కటేనండి, అంటే 239 నుంచి నెక్స్ట్ ఎంతవరకు ఉన్నాయి చూడండి. జస్ట్ సెకండ్ అలానే చూడండి. చూడండి, 239 to 270 వరకు ఉన్నాయమ్మా. అండ్ నెక్స్ట్ కూడా చిన్న ఒకటే క్వశ్చన్ ఉంది, ఐసోమర్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అని చెప్పి, అది జస్ట్ 1 క్వశ్చన్ ఉంది. సో మొత్తం మీకు 239 నుండి 271 వరకు మీకు ఇందులో ఒక క్వశ్చనే ఉంది మీ టాపిక్లోని. సో ఇంతకుముందు మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి అండ్ దీని గురించి కలిపి మీకు ఇంకో 2-3 టాపిక్స్ అయినా కవర్ చేస్తానండి. ఎందుకంటే మీకు ఆ టాపిక్ తెలియాలి. జస్ట్ ఇందులో ఉన్నది ఒక క్వశ్చనే, బట్ దీని కాన్సెప్ట్ ఏంటో మీకు అక్కడ చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అటామిక్ న్యూక్లియస్ అండి, 3rd టాపిక్. సో మీకు ఇక్కడతో మీకు మ్యాటర్ గురించి టాపిక్లో అన్నీ కంప్లీట్ చేస్తాను, ఏది స్కిప్ చేయలేదు. అండ్ మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మీకు స్కిప్ చేయడం కాదు, ఎందుకంటే ఈ అటామిక్ న్యూక్లియస్లో చిన్నవి 3 టాపిక్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ కంప్లీట్ చేసిన టాపిక్స్ అయితే మీకు త్వరగా అయిపోతుంది కదండి. అటామిక్ నెంబర్ గురించి మీకు తెలుసు, మాస్ నెంబర్ గురించి ఆల్రెడీ మీరు క్లాస్ వినుంటే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఐసోబార్, ఐసోటోప్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఈ టాపిక్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ కంప్లీట్ చేసి, సో ఇంత మిడిల్లో ఉంచిన ఈ 2 కలిపి ఈ 2 మీకు లాస్ట్లో ఇప్పుడు కంప్లీట్ చేస్తానండి. సో అటామిక్ న్యూక్లియస్ అంటే మనకి ఏంటి, ఫస్ట్లో మనకు అటామిక్ నెంబర్ గురించి చెప్పాను, మీకు మాస్ నెంబర్ గురించి చెప్పాను. అటామిక్ నెంబర్ అంటే మనం Zతో రిప్రజెంట్ చేస్తామండి, మాస్ నెంబర్ అంటే Aతో రిప్రజెంట్ చేస్తాము. మీకు ఇందులో మీకు ఆల్రెడీ ఫామ్లో కూడా నేను క్లాస్లో చెప్పాను. సో మీకు ఆల్రెడీ ఇది క్లాస్లో చెప్పానమ్మా, అటామిక్ నెంబర్ అండ్ మాస్ వాటి మధ్య రిలేషన్షిప్స్ కూడా. సో ఇక్కడ మీకు అటామిక్ నెంబర్ అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రమే అటామిక్ నెంబర్ డిసైడ్ చేస్తుందని మీకు క్లాస్లో చెప్పాను. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది డిసైడ్ చేయవు, ఎందుకంటే న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్లో మీకు
అంటే న్యూక్లియస్ దగ్గరగా ఉన్న వాటికి అంటే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని కూడా నేను మీకు చెప్పానండి. ఎందుకు పాజిటివ్ ఛార్జ్ అంటే న్యూక్లియస్ లోపల మీకు ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, కానీ ప్రోటాన్స్ అన్ని ప్రోటాన్స్ కలిపి మీకు అక్కడ ఏమిస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ కదండి. సో అన్ని ప్రోటాన్స్ అన్ని కలిపి కూడా మీకు ఏమిస్తుందంటే ఆ న్యూక్లియస్కి మీకు పాజిటివ్ ఛార్జ్ ఇస్తుంది. సో ఇక్కడ మీకు దీని చుట్టూ మీకు ఏం తిరుగుతాయి, ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి కదండి. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ న్యూక్లియస్ అనేది వాటి మీద అట్రాక్టివ్ పవర్ని చూపిస్తుంది. సో న్యూక్లియస్ దగ్గరగా ఉన్న దాని మీద దాని యొక్క అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దూరం పెరుగుతున్న కొద్దీ అంటే డిస్టెన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ న్యూక్లియస్ నుండి అంటే ఈ సెకండ్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి కొద్దిగా అట్రాక్టివ్ పవర్ అనేది తగ్గుతుంది. సో అవుటర్ మోస్ట్ షెల్కి మీకు పూర్తిగా అట్రాక్టివ్ పవర్ అనేది ఉండదు. న్యూక్లియస్ యొక్క అట్రాక్టివ్ పవర్ ఎలక్ట్రాన్స్పై ఉండదు. ఎక్కడ అంటే అవుటర్ మోస్ట్ షెల్లోని. అప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. ఈ అవుటర్ మోస్ట్ ఉన్నవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అంటే మీకు ఎలక్ట్రాన్స్ అనేవి వేరే ఆటంతో మీకు కంబైండ్ అయిపోతాయి ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో. కాబట్టి మీకు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి పెరగవచ్చు, తగ్గొచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మీకు ఆటం యొక్క నెంబర్ని డిసైడ్ చేయడు. ఓన్లీ ప్రోటాన్స్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉంటాయి. కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రమే మీకు ఆటం యొక్క నెంబర్ మీన్స్ అటామిక్ నెంబర్ని మీకు డిసైడ్ చేస్తాయి. ఓకేనండి, ఇది మీకు క్లాస్లో చెప్పాను. సో అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అండ్ మాస్ అంటే ఏంటంటే మీకు టోటల్గా మీకు అక్కడ మాస్ అనేది దేని ఇస్తుందంటే నెంబర్ ఆఫ్ అంటే మాస్ అనేది న్యూక్లియస్లో ఏముంటాయి, మనకు ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ యొక్క మాస్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్ని కలిపి మనం ఆటం యొక్క మాస్ అంటామండి. ఓకేనా, సో మాస్ నెంబర్ అంటే మనం ఏతో డినోట్ చేస్తాం. మాస్ నెంబర్ అంటే మీకు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్. ఓకేనండి, అండ్ మీకు దీని గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీకు ఫామ్లో కూడా నేను ఆల్రెడీ చెప్పానండి. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే Z = P = E అని చెప్పి. Z అంటే అటామిక్ నెంబర్ అంటే మీకు దేనికి ఈక్వల్ అని చెప్పాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి. సో ప్రోటాన్స్ అంటే ప్లస్ సింబల్ మనం వేసినా వేయకపోయినా పర్లేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అండ్ ఇక్కడ మనకి అది దేనికి ఈక్వల్ అంటే ఎలక్ట్రాన్స్కి ఎందుకు ఈక్వల్ అంటే స్టార్టింగ్ అంటే ఒక స్టాండర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఎలక్ట్రాన్స్ పోవడం కానీ రావడం కానీ అలాంటివి ఏం కాకుండా ఇనీషియల్ స్టేజ్లో మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదండి. సో కాబట్టి అక్కడ ప్రోటాన్స్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్. సో ఈ ఫామ్లో అలా రాసుకుంటాం. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మనకి మాస్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అండి, మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఎన్ కదండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యొక్క మాస్కి ఈక్వల్. సో A = P + N అని మనకు ఫార్ములా ఉంది. అండ్ ఇక్కడ P ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు అంటే P అనేది Zకి ఈక్వల్ కదండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే చూడండి ఇక్కడ క్లియర్గా రాస్తున్నా. A = మనకి ఏంటంటే ఆటం యొక్క మాస్, అంటే మాస్ నెంబర్ మనకి అలా వస్తుందంటే ప్రోటాన్స్ నెంబర్ని ప్లస్ న్యూట్రాన్స్ నెంబర్ని మనం యాడ్ చేయాలంటే ప్రోటాన్ యొక్క మాస్ని న్యూట్రాన్ యొక్క మాస్ని యాడ్ చేస్తే మీకు ఆటం యొక్క మాస్ వస్తుంది. సో ఇక్కడ ప్రోటాన్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మీకు అక్కడ ఏమి ఇస్తుంది, ఆటం నెంబర్ని ఇస్తుంది, అటామిక్ నెంబర్ని ఇస్తుంది. సో Z + N అని కూడా రాయొచ్చండి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ చెప్పాను నేను క్లాస్లో, న్యూమరికల్స్ దీని మీద బేస్ చేసుకొని వస్తాయని చెప్పి. సో ఈ టాపిక్ అంటే ఈ క్వశ్చన్స్ అంతా ఇవే మోడల్ అండి. A = Z + N ఫార్ములా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మీరు ఈ క్యాలిక్యులేషన్ అంతా చూడకండి, ఇక్కడ జస్ట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ నైట్రోజన్. సో చూడండి ఇక్కడ నైట్రోజన్లో మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అడుగుతున్నాను. నైట్రోజన్ అంటే మీకు ఫార్ములా 7 and 14 అండి. ఓకేనా, ఇక్కడ మీకు 7 అనేది ఏం చెప్తుందంటే మీకు ఆటం యొక్క అటామిక్ నెంబర్ని ఇస్తుంది. 14 అనేది మీకు ఏమి ఇస్తుందంటే మాస్ నెంబర్ని ఇస్తుందండి. ఓకేనా, సో మనకి ఏం కావాలి, న్యూట్రాన్స్ కావాలి. మీకు ఇందాకే చెప్పాను నేను ఆటం యొక్క మాస్ అంటే మీకు A = Z + N అని చెప్పాను కదండి. A = Z + N అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ మనకి న్యూట్రాన్స్ కావాలంటే ఈ Z ఇటు వస్తే మనకి మైనస్ వస్తుంది కదండి. సో A - Z = న్యూట్రాన్స్ అవుతాయి కదండి. అంటే మీకు న్యూట్రాన్స్ కావాలంటే ఏం చేయాలి, మీకు మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనండి, ఈజీగా గుర్తుంచుకోండి. ఇంకా మీరు ప్రతిసారి ఫార్ములా చూడకుండా మనకు అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ చేస్తే ఇది మైనస్ ఇది చేస్తే మీకు వచ్చేది ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, 7 and 14 అండి. ఇది మనకి ఏంటంటే Z అటామిక్ నెంబర్, ఇది మనకి ఏంటంటే మాస్ A. సో ఇది మైనస్ ఇది చేస్తే మీకు ఏమొస్తుందంటే న్యూట్రాన్స్. 14 - 7 అంటే ఎంతండి, 7. ఓకేనా, సో ఇక్కడ మన ఆప్షన్ ఎక్కడ ఉందండి, 7, ఆప్షన్ C. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ సెకండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ ఎలిమెంట్ హెల్స్ చూడండి. ఇక్కడ మనకి ఎన్ని ప్రోటాన్స్ ఇచ్చాడు, 15 ప్రోటాన్స్ అంటే మీకు అటామిక్ నెంబర్ అని కూడా గుర్తుంచుకోండి. ప్రోటాన్స్ ఇచ్చాడు, న్యూట్రాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ప్రోటాన్స్ అంటే ఏంటి, మనకి Z కదా, అంటే ప్రోటాన్స్ అన్న అటామిక్ నెంబర్ అన్న ఒకటేనండి. న్యూట్రాన్స్ అంటే మనకి ఏంటి, N. ఇక్కడ మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ద మాస్ నెంబర్. మనకి మాస్ నెంబర్ ఎలా వస్తుందండి, ఇందాకే చెప్పాను మీకు మాస్ నెంబర్ A = Z + N కదండి. సో Z + N అంటే ఎంత, Z అంటే 15 + N అంటే 22. 15 + 22 ఎంత, 37. ఆప్షన్ ఎక్కడ ఉందండి, D. ఓకేనా, నెక్స్ట్
ఐసోటోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ హ్యావ్ ఏ మాస్ నెంబర్. చూడండి ఇక్కడ కూడా అంతే, మనకి మాస్ నెంబర్ ఇచ్చాడు. మాస్ నెంబర్ అంటే ఏ ఈక్వల్ టు 298 ఇచ్చాడండి మనకి. అండ్ న్యూక్లియస్ హ్యాస్ ఇఫ్ ద ఏంటి ఇచ్చాడు, ఇఫ్ ఇట్స్ న్యూక్లియస్ హ్యాస్ 188 న్యూట్రాన్స్. చూడండి 188 న్యూట్రాన్స్ ఉంటే అటామిక్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్ కదా ఫార్ములా. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా ఇచ్చేసాడు. మనకు కావాల్సింది అటామిక్ నెంబర్ అంటే జెడ్ కావాలి, అంతే కదండి. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఏ మైనస్ ఎన్ సబ్ట్రాక్ట్ చేయండి, వచ్చేస్తుంది. అంటే 298 మైనస్ 188 కదండి. సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వస్తుంది ఆన్సర్. ఎంత వస్తుందండి? 110 వస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ ఎక్కడుందండి? 110, ఆప్షన్ డి. ఓకేనండి, అర్థమైందమ్మా? అంటే వాడు ఏమి ఇచ్చాడో తెలిస్తే మీకు అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 275 చూడండి. ఏమేమి ఇచ్చాడు జస్ట్ చూసుకొని మీకు అర్థమైపోతుంది. మాస్ నెంబర్ ఇచ్చాడు చూడండి. మాస్ నెంబర్ అంటే మనకి ఏంటి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు. ఏ 296 ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అనుకుంటాం కాదు. సో చూడండి ఇక్కడ మనకి న్యూక్లియస్లో మనకి ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్పాడు? 198. ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్ కదా. ఇక్కడ ఏ వాల్యూ 296 ఇచ్చాడు, న్యూట్రాన్స్ వాల్యూ 198 ఇచ్చాడు. మనకి అటామిక్ నెంబర్ కావాలి, మైనస్ చేస్తే వచ్చేస్తుంది కదండి. ఇది కావాలంటే ఇది మైనస్ ఇచ్చేయాలి. 296 మైనస్ 198 చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఆల్రెడీ చెప్పాను కదండి. అటామిక్ నెంబర్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? జెడ్తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డిటర్మైన్. చూడండి మనకు అటామిక్ నెంబర్ అంటే మనకి ఎలా వస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ మాలిక్యూలం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మీకు ఇవ్వదు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది ఇవ్వదు. వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఇవ్వదు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదండి ఇస్తుంది, మీకు ఇందాక చెప్పాను. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. సో ఆప్షన్ డి. నెక్స్ట్ ఎలిమెంట్స్ that have the same mass number but have different atomic number. చూడండి ఇది కూడా నా క్లాస్లో చెప్పాను. ఒకటే మాస్ ఉండి డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటే దాన్ని ఏమంటామంటే, మీకు ఐసోటోప్స్ గురించి క్లాస్లో వచ్చిందంటే ఐసో బార్స్ రాలేదు. ఐసోటోప్స్ అంటే ఏంటంటే అటామిక్ నెంబర్ అంటే ప్రతిసారి నేను మొత్తం రాయనండి. అటామిక్ నెంబర్ అంటే జెడ్ అండి. అండ్ ఇంకా మాస్ అంటే ఏంటి? అంటే అటామిక్ నెంబర్ అనేది ఒకేలా ఉండి మాస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే, అంటే ఒకే ఆటంలోనే. ఇప్పుడు సపోజ్ చూడండి మనకి కార్బన్ ఐసోటోప్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్లోని కొన్ని ఆటమ్స్ ఉంటాయి కదండి. అంటే దానికి ఒకే అటామిక్ నెంబర్ ఉంటుంది, బట్ మాస్ అనేది డిఫరెంట్గా ఉంది అనుకోండి. అలాంటప్పుడు మనం వాటిని ఏమంటామంటే ఐసోటోప్స్. అలా కాకుండా మనకి అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండి మాస్ అనేది ఒకేలా ఉంటే వాటిని ఏమంటామంటే ఐసోబార్స్ అండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐసోబార్ అంటే మీకు మాస్ అనేది ఒకేలా ఉంటుంది. ఐసోటోప్ అంటే అటామిక్ నెంబర్ ఒకేలా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మన ఆప్షన్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఈక్వల్ ఇచ్చాడు? మాస్ ఒకేలా ఉంటుంది అన్నాడు. మాస్ ఒకేలా ఉండి డిఫరెంట్ అటామిక్ నెంబర్ అంటే ఏమవుతుందంటే ఐసోబార్స్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి మనకి దేనికి ఈక్వల్ అండి? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్ములా గుర్తుంచుకోండి. ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ అని ఫార్ములా చెప్పాను కదండి. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దేనికి ఈక్వల్, దీన్ని బట్టి ఈ ఆప్షన్ రావచ్చు. మనకి మాస్ నెంబర్కి ఈక్వల్ అండి? ఓన్లీ మాస్ నెంబర్కి ఈక్వల్ కదండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ బట్టి దీనికి ఫార్ములా ఏమవుతుంది? ఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్ కదండి. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ ఓన్లీ మాస్ నెంబర్కి ఈక్వల్ అవుతుందా? ఏ అంటే మాస్ నెంబర్, బట్ ఓన్లీ మాస్ నెంబర్కి ఈక్వల్ కాదు. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేద్దాం. మాస్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అంతే కదండి. ఏ అంటే మాస్ నెంబర్ మైనస్ జెడ్ అంటే అటామిక్ నెంబర్, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనే కదా అర్థం. సో మన ఆప్షన్ వచ్చేసింది. ఓన్లీ అటామిక్ నెంబర్ అంటే ఓన్లీ జెడ్కి ఈక్వల్ కాదు. సీని ఎలిమినేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అసలు ఈక్వల్ కాదు మనకి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్ అయ్యే అది వేరు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మనకి కాదు. సో ఇక్కడ మనకి ఏంటండి, మనకి ఎన్ అంటే వాల్యూ. సో ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ అనే ఫార్ములా నుండి ఇది వచ్చింది. ఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్ అంటే మనకి మాస్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ నోన్ యాజ్. దాన్ని ఏమంటామండి మనం? అటామిక్ నెంబర్ అంటామా, మాస్ నెంబర్ అంటామా? చూడండి మీకు అవగాడ్రో నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు. గాస్ నెంబర్ మనకి నెక్స్ట్ ఎలాగో వస్తుంది. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. బట్ మాస్ నెంబర్ అంటే ఏంటి? మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కదండి. సో మనకి ఏమొస్తుంది? మాస్ నెంబర్ అంటే ఏతో రిప్రజెంట్ చేస్తాం. మాస్ నెంబర్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కదండి. సో ఇక్కడ మనకి మాస్ నెంబర్ వస్తుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి అటామిక్ నెంబర్ అంటే మనకి ఏంటి? జెడ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఏంటి? మనకి అటామిక్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ప్రోటాన్స్కి కదా. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్. మనకి ప్రోటాన్స్ ఎందులో ఉంటాయి? న్యూక్లియస్లోనే కదండి. న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కడుంది? ఆప్షన్ డి.
నెక్స్ట్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ అటామిక్ మాస్ అండ్ అటామిక్ నెంబర్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, చూడండి డాష్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ అటామిక్ మాస్ అండ్ అటామిక్ నెంబర్. మనకి ఇది కూడా ఎక్కడ నుండి వస్తుందంటే ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి Z+N. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ అటామిక్ మాస్ అండ్ అటామిక్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్, మనకి ఎన్కే కదండి ఈక్వల్. చూడండి A-Z, ఇక్కడ అటామిక్ మాస్ అంటే AZ, అటామిక్ నెంబర్ అంటే Z, వాటి యొక్క డిఫరెన్స్ అంటే A-Z కదండి. A-Z దేనికి ఈక్వల్ అవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కే కదండి దగ్గర ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఇక్కడ మనకి ఆప్షన్ C అవుతుంది. ఓకేనా. సో మనకి ఇందులో మొత్తం ఉండేది మనకి A ఈక్వల్ టు Z+N ఫార్ములా బట్టి బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డిటర్మైన్. అటామిక్ నెంబర్ని ఎలా చెప్తాం మనం, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తామా, కాదు కదా. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్తామా, కాదు కదండి. వ్యాలెన్స్ ఆఫ్, ఇది ఆల్రెడీ రిపీటెడ్ బిట్ కదండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఆప్షన్ D. నెక్స్ట్ చూడండి, మేబీ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా ఇది, ద అటామిక్ వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. చూడండి అటామిక్ వెయిట్ అంటే మనకి అక్కడ మాస్ అని, సో ఇక్కడ మనకి మాస్ ఇచ్చాడండి WN. అండ్ ద అటామిక్, చూడండి అటామిక్ వెయిట్ అంటే దాని యొక్క మాస్ అంటే మనకి ఏంటి A కదా, A ఈక్వల్ టు ఇక్కడ WN ఇచ్చాడు. అండ్ ద అటామిక్ నెంబర్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడంటే N అని ఇచ్చాడు. వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అడుగుతున్నాడు. మనకి A ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, Z+N కదండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనకి ఏంటి, జస్ట్ సెకండ్ అమ్మా. చూడండి మనకి ఇక్కడ ఏమడిగాడండి, ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మనకి ఇక్కడ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. చూడండి మనకి నార్మల్గా అయితే ఫార్ములా ఇది, కానీ మనకి న్యూట్రాన్స్ అనేది అడగలేదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వాడు ఆల్రెడీ ఇచ్చాడండి. వాడు మనకి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇచ్చాడు కదండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటేనే మనకి అటామిక్ నెంబర్. సో మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఎంత అవుతుందండి, N కదా. సో మీరు క్యాలిక్యులేషన్ చేసే పనేం లేదండి, మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నాడు. ప్రోటాన్స్ అంటే మనకి ఓన్లీ అటామిక్ నెంబర్ని, ఒకవేళ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని అడిగితే మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ వాడు ఆల్రెడీ అటామిక్ నెంబర్ ఇచ్చాడు, వాడు దాన్నే అడుగుతున్నాడు. కాబట్టి జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రోటాన్స్ అంటే మీకు అటామిక్ నెంబర్ని, కాబట్టి అటామిక్ నెంబర్ అంటే N కదండి, కాబట్టి ప్రోటాన్స్ కూడా ఎన్ని అవుతాయి, N అవుతుంది. సో ఆప్షన్ A. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు. అటామిక్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్ అండి, మనకి అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ కాదు కదండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్కి కూడా కాదు కదా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా కాదు. మనకు అటామిక్ నెంబర్ అంటే దేనికి ఈక్వల్, ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఆప్షన్ D. నెక్స్ట్ ఇన్ ద న్యూక్లియస్ నెంబర్ ఆఫ్ ఇన్ ద న్యూక్లియస్, మనకి న్యూక్లియస్లో మనకి ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ డాష్ డినోట్స్ అటామిక్ నెంబర్. మనకి అటామిక్ నెంబర్ని న్యూక్లియస్లో మనకి ఏది ఇస్తుంది, ప్రోటాన్స్ ఇస్తాయా, ఎలక్ట్రాన్స్ ఇస్తాయా, న్యూట్రాన్స్ ఇస్తాయా, హైడ్రాన్ పక్కన పెట్టండి. మనకి న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ఇస్తాయండి, ఇవ్వవు కదండి. మనకి ఏమి ఇస్తాయి న్యూక్లియస్ లోపల, మనకు ఇది ఒక ఆటంలోనే మనకి సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్లోనే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. కాబట్టి మనకి అటామిక్ నెంబర్ ఇచ్చింది ఓన్లీ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్, అంతే కదండి. సో ఇన్ ద న్యూక్లియస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రం మనకు అటామిక్ నెంబర్ ఇస్తుంది. ఆప్షన్ A. ద న్యూక్లియస్ ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటం. చూడండి మనకి హైడ్రోజన్లో మీకు ఓన్లీ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే 1 ప్రోటాన్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ చెప్పా, హైడ్రోజన్ మనం ఎలా రాస్తామంటే 1H1 అని రాస్తామని. ఇందులో మీకు కింద అనేది మీకు అటామిక్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్తుంది. మీకు హైడ్రోజన్ ఆటంలో మీకు ఎన్ని ఉంటాయంటే ఓన్లీ 1 ప్రోటాన్ ఉంటుందండి. ఓకేనా, ఓన్లీ 1 ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉండవండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది మీకు పైన ఉన్నది మీకు మాస్ కదండి, మాస్ నెంబర్, కింద ఉన్నది మీకు అటామిక్ నెంబర్. న్యూట్రాన్స్ అంటే అక్కడ 1 - 1 0 అయిపోతుంది. ఇక్కడ మీకు న్యూట్రాన్స్ అనేవి ఉండవు. ఆప్షన్ B ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఎలక్ట్రాన్స్ 1 ప్రోటాన్ అసలు ఉండవు. దేర్ ఈస్ నథింగ్ కాదు, అక్కడ ఓన్లీ మనకి ఏముంటుందంటే 1 ప్రోటాన్ ఉంటుంది. ఆప్షన్ A. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ ఒక ప్రాబ్లం. ద అటామిక్ నెంబర్ ఇచ్చేసాడు. అటామిక్ నెంబర్ అంటే మీకు Z వాల్యూ ఇచ్చాడు, అండ్ ఇట్స్ మాస్ నెంబర్ అంటే A ఇచ్చాడు. మీరే క్యాలిక్యులేట్ చేస్తారు. న్యూట్రాన్స్ కావాలంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి కదండి. 39 - 19 అంటే 20. ఆప్షన్ A. వాట్ కెన్ బి కన్క్లూజన్ అబౌట్ ద కార్బన్ ఆటమ్ ఫ్రమ్ 6C12. చూడండి 6C12 నుండి మనం ఏం కన్క్లూజన్ ఇవ్వచ్చు, ఆ ఆప్షన్స్ బట్టి మీరు చూస్తూ పోడండి. ఇందులో మనకి పైన ఉన్నది కింద ఉన్నది మనకి ఏంటంటే 6C12 అంటే మనకి కింద ఉన్నది మనకి 6 అనేది అటామిక్ నెంబర్, 12 అనేది మనకి మాస్ నెంబర్ కదండి. న్యూట్రాన్స్ కావాలంటే 12 - 6 అంతే కదా. న్యూట్రాన్స్ కావాలంటే మనకి ఎన్ని వస్తాయి, 6 వస్తాయి. దీన్ని బట్టి మన ఆప్షన్స్ చూడండి. ఇట్ హ్యాస్ 12 న్యూట్రాన్స్ అంట, కాదు కదండి. 12 అనేది ఏంటి, మనకి పైన ఉన్నది మాస్ నెంబర్. సో డైరెక్ట్గా మనం అది ఎలిమినేట్ చేయొచ్చు.
చేయొచ్చు. ఇట్ హ్యాస్ 12 ప్రోటాన్స్ అండి. కింద ఉన్నాయి కదా మనకు ప్రోటాన్స్, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయండి. సెకండ్ మనకి ఇంక చూడకుండా 6 ప్రోటాన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి 6 ప్రోటాన్స్ అన్నాడు, కరెక్టే కదండి. 6 ప్రోటాన్స్ అన్నాడు అండ్ 12 న్యూట్రాన్స్ అంటున్నాడు. పైన ఉన్నది మనకి న్యూట్రాన్స్ కాదు కదా, పైన ఉన్నది మనకి మాస్ నెంబర్. సో ఎలిమినేట్ చేస్తే మనకి ఇంకా లాస్ట్ది కూడా వెరిఫై చేయండి. 6 న్యూట్రాన్స్ అంటున్నాడు, 6 ప్రోటాన్స్ అంటున్నాడు, కరెక్టే కదండి. మనకి n వాల్యూ 6 న్యూట్రాన్స్ అండ్ కింద ఉన్నది అటామిక్ నెంబర్ అంటే ప్రోటాన్స్ నెంబర్. సో 6 సరిపోయింది కదండి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఎస్ ఎ బేసిక్ ఫీచర్ కంపేర్డ్ టు ద వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. చూడండి మనం వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే మనం దేంతో చెప్తామండి, అది అటామిక్ నెంబరే కదండి మనకి. జస్ట్ సెకండ్ అమ్మ, చూడండి అమ్మ ఇక్కడ మనకి ఏంటంటే అటామిక్ నెంబర్ గురించి మీకు ఈ పాయింట్ చూడండి, నేను మేబీ క్లాస్లో ఫ్లోలో చెప్పుకుంటేనేమో. ఇక్కడ మనకి ఏంటంటే అటామిక్ నెంబర్ అనేది చూడండి, ఇక్కడ మనకి ఏంటి అంటే అటామిక్ నెంబర్ అనేది ఏంటంటే అది మనకి బేసిక్ ఫీచర్ అండి. దేనికి కంపారిజన్ చేయాలంటే మనం ఒక ఎలిమెంట్ యొక్క వెయిట్ని మనం కంపారిజన్ చేయాలంటే మనకి బేసిక్గా మనం దేన్ని మనం కన్సిడర్ చేస్తామంటే అటామిక్ నెంబర్ని కన్సిడర్ చేస్తామండి. ఓకేనా, డైరెక్ట్ బిట్ అండి ఆప్షన్ డి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, రైట్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చాడంటే 9f19 అని ఇచ్చాడు. దీంట్లో మనకి న్యూట్రాన్స్ ఎన్ని అవుతాయండి, డైరెక్ట్ రాయడమే. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే కింద ఉన్నది కదమ్మా అటామిక్ నెంబర్, మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనకి జెడ్ వాల్యూ 9 అవుతుంది. పైన 19 అనేది మనకి అటామిక్ మాస్ కదండి, మాస్ నెంబర్ కాబట్టి మనకు అది 19 అవుతుంది ఏ వాల్యూ. అండ్ మనకి న్యూట్రాన్స్ అంటే 2 సబ్ట్రాక్ట్ చేయాలి కదండి. ఇది 19 - 9 అంటే మనకి న్యూట్రాన్స్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఇలాంటి ఆప్షన్ చూడండి మీకు ఎక్కడుందో. ఫస్ట్ ఆప్షన్లో 10 ప్రోటాన్స్ అన్నాడు, కానీ మనకి 9 ప్రోటాన్స్ వచ్చాయి కాబట్టి ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు కదండి. బి ఆప్షన్ మనకి 9 ప్రోటాన్స్ అన్నాడు, కరెక్టే, బట్ 9 ఎలక్ట్రాన్స్ మనకు సంబంధం లేదు. సి చూడండి 9 ప్రోటాన్స్ అన్నాడు, కరెక్టే, అండ్ 9 ఎలక్ట్రాన్స్ అన్నాడు, 10 న్యూట్రాన్స్ అన్నాడు. చూడండి మనకి చూడండి అమ్మ మనకి ఆప్షన్ బి కూడా చూడండి, మనకి ఎన్ని ప్రోటాన్స్ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 9 ప్రోటాన్స్ 9 ఎలక్ట్రాన్స్ వరకు ఓకే, బట్ ఇక్కడ 9 న్యూట్రాన్స్ అని ఇచ్చిన మనకి న్యూట్రాన్స్ వాల్యూ ఎంత ఉండాలంటే మనకి 10 ఉండాలండి. ఓకేనా, ఎందుకు మీకు 9 ప్రోటాన్స్ 9 ఎలక్ట్రాన్స్ కూడా అంటున్నానంటే మీకు ఇందాక చెప్పాను నేను Z = P = E అని చెప్పాను, గుర్తుందండి. అంటే అటామిక్ నెంబర్ అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని, బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ అది ఇనీషియల్ స్టేట్లో. కాబట్టి ఇక్కడ మీకు P నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయండి. సో బీని ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే మనకి న్యూట్రాన్స్ వాల్యూ రాంగ్ ఇచ్చాడు కాబట్టి. సి ఏంటి మనకి 9 ప్రోటాన్స్ కరెక్ట్, 9 ఎలక్ట్రాన్స్ కూడా కరెక్టే, 10 న్యూట్రాన్స్ సో కరెక్టే కదండి సి. డి కూడా చూడండి 10 ప్రోటాన్స్ అన్నాడు, మనకి ప్రోటాన్స్ దగ్గర తప్పిచ్చేసాడు. సో మనకి సి ఆప్షన్ అండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో మనకి ఏమి ఇస్తుందండి. చూడండి మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీకు ఇందాకే చెప్పాను నేను, మీకు అటామిక్ నెంబర్ అనేది మీకు దేన్ని ఇస్తుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని ఇస్తుంది. అండ్ ఇనీషియల్లీ మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మీకు అక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్న మీకు ఏమి ఇస్తుందంటే అటామిక్ నెంబర్ ఇస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నెంబర్. ఓకేనా అండి, అటామిక్ నెంబర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ లోయెస్ట్ అటామిక్ మాస్. చూడండి తక్కువ అటామిక్ మాస్ దేనికి ఉంటుందంటే హైడ్రోజన్కి అండి. ఓకేనా, హైడ్రోజన్ స్టార్టింగ్ ఎలిమెంట్ దానికి అటామిక్ మాస్ అనేది లోయెస్ట్గా ఉంటుందండి. మీకు హైడ్రోజన్కి ఏంటంటే 1H1. సో మీకు ఓన్లీ దాని వాల్యూ ఏంటంటే చాలా తక్కువ ఉంటుందండి దాని మాస్. సో ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ బి. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ కూడా మీరు చేసేస్తారు ఇంకా నాకు తెలిసి. ఇక్కడ ఏంటంటే మనకి అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆటమ్ దట్ కన్సిస్ట్ 10 ప్రోటాన్స్. చూడండి మనకి 10 ప్రోటాన్స్ అని ఇచ్చాడు, 11 న్యూట్రాన్స్ అని ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడంటే అటామిక్ నెంబర్ అడుగుతున్నాడు. అటామిక్ నెంబర్ అంటే మనకి ఏంటి కావాలి, జెడ్ కావాలి. ఓకేనా, మనకి ఇక్కడ ప్రోటాన్స్ ఇచ్చాడు తెలుసు, ప్రోటాన్స్ ఆల్రెడీ ఇచ్చాడు కదండి. మనకి అటామిక్ నెంబర్ అడుగుతున్నాడు. మీరు చూసారండి ఇందాక కూడా ఒక బిట్ ఇలానే వచ్చింది. మనకి నెంబర్ అటామిక్ నెంబర్ అంటేనే మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత అండి 10 కాబట్టి అటామిక్ నెంబర్ కూడా 10 ఆప్షన్ బి. నెక్స్ట్ దేరా చూడండి 10 ప్రోటాన్స్ అని ఇచ్చాడు. ప్రోటాన్స్ అంటే మనకి జెడ్ ఆర్ పి అండ్ 17 న్యూట్రాన్స్ అంటే ఎన్ వాల్యూ ఇచ్చాడు. ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ వాట్ విల్ బిట్స్ మాస్ నెంబర్. చూడండి మాస్ నెంబర్ అంటే మనకి ఏమొస్తుంది, జెడ్ ఈక్వల్ టు మనకి A+N కదండి. మనకి మాస్ కావాలంటే ఏం కావాలి, జెడ్ మైనస్ ఎన్. జెడ్ అంటే 17 మైనస్ ఎన్ చేయండి. సారీ జస్ట్ సెకండ్ అమ్మ, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి 10 ప్రోటాన్స్ ఇచ్చాడు కదా.
అండ్ ఇంకా ఏమి ఇచ్చాడు, ప్రోటాన్స్ అంటే మనకి అది జెడ్ వాల్యూ కదండి. అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఏంటి మనకి ఎన్ కదండి. సో ఎన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ జెడ్ ఆర్ పి మనం దేంతో అయినా డినోట్ చేయొచ్చు, మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. అండ్ వాట్ విల్ బిట్స్ మాస్ నెంబర్. సో మనకి ఏంటండి మనకి జెడ్ ఈక్వల్ టు మనకి జెడ్ ఈక్వల్ టు మనకి ఏ ప్లస్ ఎన్ కదండి. సో దీన్ని బట్టి ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్ ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్ కదండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. సో జెడ్ ప్లస్లో చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ ఈక్వల్ టు మనకి జెడ్ ప్లస్ ఎన్ మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో జెడ్ అంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు 10 అని, జెడ్ అయినా రాయొచ్చు, పి అయినా రాయొచ్చు అండి. అండ్ ఎన్ అంటే 70. సో 10 + 17 27, ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ కంటైన్స్, చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి. 11 ప్రోటాన్స్ అని ఇచ్చాడు, అది జెడ్ అవ్వచ్చు లేదంటే పి అవ్వచ్చు. అండ్ 12 న్యూట్రాన్స్ అది అన్ని ఇచ్చాడు. దాని మాస్ సేమ్ ఇలానే కదండి, యాడ్ చేసేసండి. 2 యాడ్ చేస్తే 11 + 12 అంటే 23. ద ఐసోటోపిక్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, చూడండి మనకు ఒక మాస్ ఇచ్చాడు 298 అని చెప్పి, అండ్ దేర్ ఆర్ 189 న్యూట్రాన్స్. చూడండి మనకి ఇక్కడ మాస్ ఇచ్చాడు, అండ్ మాస్ అంటే ఏంటి మనకి అక్కడ ఏ ఇచ్చాడు 298 అని చెప్పి. నెక్స్ట్ మనకి న్యూట్రాన్స్ అంటే ఏంటి, ఎన్ వాల్యూ మనకి 189 ఇచ్చాడు. అటామిక్ నెంబర్ కావాలి కదండి. అటామిక్ నెంబర్ మనకి ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, జెడ్ ప్లస్ ఎన్. అటామిక్ నెంబర్ కావాలంటే జెడ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎన్, అంతే కదండి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఐసోటోప్స్ అండి. ఐసోటోప్స్ గురించి మీకు చెప్పాను కదండి, అటామిక్ నెంబర్ ఒకేలా ఉంటుంది, అంటే ఒక ఆటమ్ యొక్క నెంబర్ ఒకేలా ఉంటుంది కానీ డిఫరెంట్ మాస్ ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ డ్యూటీరియం కంటెంట్స్. చూడండి మీకు హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి. జస్ట్ సెకండ్, చూడమ్మా మీకు హైడ్రోజన్కి ఏంటంటే మనకి 3 ఐసోటోప్స్ ఉంటాయండి. 1H1 ఒకటి, 1H2 ఒకటి, 1H3 ఒకటి అండి. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటీరియం సంథింగ్. సో ఇక్కడ మనకి ఏంటంటే డ్యూటీరియం అంటే మనకి 1H2 అండి. ఫామ్లో మనకి డ్యూటీరియం అంటే 1H2. ఇది మనకి అటామిక్ నెంబర్, ఇది మనకి మాస్. న్యూట్రాన్స్ కావాలంటే 2 - 1 ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో దాన్ని బట్టి చూడండి మనకి 0 న్యూట్రాన్స్ ఉంటాయా, కాదు కదండి. ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. ఏ ప్రోటాన్ అండ్ ఏ న్యూట్రాన్. చూడండి ఏ ప్రోటాన్ అంటే ఒక ప్రోటాన్ ఉంది, కరెక్టే కదండి. అండ్ ఏ న్యూట్రాన్, ఒక న్యూట్రాన్ ఉంది, కరెక్టే కదండి. 1 ఎలక్ట్రాన్ అండ్ 2 న్యూట్రాన్స్. 1 ఎలక్ట్రాన్ అనేది కరెక్టే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నో, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నీ. 1 ఎలక్ట్రాన్ కరెక్టే, బట్ 2 న్యూట్రాన్స్ అన్నాడు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. 1 న్యూట్రాన్ అండ్ 2 ప్రోటాన్స్ అన్నాడు, మనకి 2 ప్రోటాన్స్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఆర్ ఐసోటోప్స్. చూడండి ఐసోటోప్స్ అంటే నేను మీకు ఆల్రెడీ డిఫైన్ చేశాను కదండి. ఐసోటోప్స్ అంటే చూడండి, ఐసోటోప్స్ అంటే మనకి ఏ ఆప్షన్లో ఉందండి, ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. చూడండి సేమ్ అటామిక్ నెంబర్, సేమ్ మాస్ నెంబర్ అంటే అది కాదు కదండి. అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దట్ హ్యావ్ ద సేమ్ అటామిక్ నెంబర్, ఇది కూడా కాదు, డైరెక్ట్ మీకు చెప్పవచ్చు. సి కాదు, డి చూడండి, ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దట్ హ్యావ్ ద సేమ్ అటామిక్ నెంబర్ బట్ హ్యావ్ డిఫరెంట్ మాస్, అంతే కదండి. సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది బట్ మాస్ అనేది డిఫరెంట్గా ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటాం. ఆప్షన్ డి. నెక్స్ట్, ఐసోటోప్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ హ్యావ్. చూడండి సేమ్ ఎలిమెంట్ ఐసోటోప్స్ అంటే అసలు అంటే ఏంటండి, మనకి సేమ్ ఎలిమెంట్స్ అంటే అక్కడ ఏముంటుందండి, మనకి ప్రోటాన్స్ అనేవి సేమ్ కదా, మీకు అటామిక్ నెంబర్ అనేది సేమ్ అని చెప్పాను. ఐసోటోప్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ హ్యావ్ అంటే మనకి ఐసోటోప్స్ అంటే ఏంటి, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ మాస్ ఉంటుంది కదండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావు, సేమ్ అటామిక్ మాస్ ఉంటుంది. సేమ్ అటామిక్ మాస్ కాదు, అటామిక్ మాస్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, అటామిక్ నెంబర్ అంటే మనకి ప్రోటాన్ నెంబర్ కదండి. సో ఆప్షన్ సి. డిఫరెంట్ అటామిక్ నెంబర్ కాదు, డిఫరెంట్ అటామిక్ నెంబర్ అయితే మనకి అది ఐసోబార్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే క్లోరిన్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ 2 క్లోరిన్లో మనకి 2 ఐసోటోప్స్ ఉంటాయండి. అది మీకు ఏంటంటే నేను మీ క్లాస్లో కూడా చెప్పాను. 17Cl35 అని ఒకటి, 17Cl37 అని ఒకటి ఉంటుందండి. ఈ రెండు రేషియో ఎంత ఉంటుందో 3:1 రేషియోలో ఉంటాయి. సో ఆ రెండు ఐసోటోప్స్ ఇవేనండి, 17Cl35 అండ్ 17Cl37 అండి. ఓకేనా, పైన 37. సో ఇది ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, మీకు కింద అటామిక్ నెంబర్ సేమ్ కాబట్టి వాడు ఇవ్వలేదు. సో 35, 37 ఉండాలి. 35, 37 ఆప్షన్ ఏ. నెక్స్ట్, వెన్ యూ చేంజ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇట్స్ డాష్ చేంజెస్. చూడండి మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి మనకి ఎప్పుడు చేంజ్ అవుతాయండి, మీకు ఇది కూడా నేను క్లాస్లో చెప్పాను ఐసోటోప్స్ చెప్పేటప్పుడే. ఐసోటోప్స్ అంటే ఏంటి, మీకు నెంబర్ ఆఫ్
అంటే అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆటమ్ యొక్క మాస్ అనేది డిఫరెంట్ అవుతుందని చెప్పాను. మాస్ ఎందుకు డిఫరెంట్ అవుతుందో కూడా నేను మీకు అక్కడ క్లాస్లో చెప్పాను. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్ అవ్వడం వల్ల, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మారుతూ ఉండడం వల్ల మీకు దాని యొక్క ఆటమ్ యొక్క మాస్ డిఫరెంట్ ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ మీకు అక్కడ ఏంటంటే వెన్ యూ చేంజ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, మన నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మనం చేంజ్ చేయడం వల్ల మీకు అక్కడ దాని యొక్క ఆటమ్ యొక్క మాస్ డిఫరెంట్ అవుతుంది. వాటినే మనం ఐసోటోప్స్ అంటామండి, ఐసోటోపిక్ చేంజెస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ ద మాస్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆఫ్ ఐసోటోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్? చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, చూడండి మీకు ఇది ఇందాక వీటిలోనే ఆల్రెడీ కవర్ అయింది. మనకి మాస్ అనేది డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఐసోటోప్స్లో అంటే న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండాలి. ఆప్షన్ చూడండి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కాదు, మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. ఆప్షన్ బి. థర్డ్ వన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాడు, కాదు. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాదు, మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండడం వల్లనే మనకి ఆటమ్ యొక్క మాస్ అనేది వేరుంటుంది. ఓకేనా, ఐసోటోప్స్కి. సో ఆప్షన్ బి. నెక్స్ట్, డాష్ ఈస్ ద కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సిమిలర్ బట్ అటామిక్ మాస్ ఇస్ డిఫరెంట్. నేను మీకు ఐసోటోప్స్ గురించి చెప్పాను. ఐసోటోప్స్కి ఫిజికల్ అనేవి సేమ్ వేరుంటాయి. ఫిజికల్ అంటే సపోజ్ మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఏమైనా తీసుకుంటే మనకి ఫిజికల్ డెన్సిటీ కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి డిఫరెంట్గా ఉంటాయి, కానీ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయండి ఐసోటోప్స్కి. ఓకేనా. సో ఆప్షన్ ఇక్కడ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఐసోటోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్? చూడండి ఐసోటోప్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి? దే హ్యావ్ ద సేమ్ అటామిక్ మాస్ అనేది ఒకేలా ఉంటుందా అండి వాటికి, అండ్ దేర్ అటామిక్ నెంబర్స్. చూడండి మనకి ఐసోటోప్స్ అంటే జస్ట్ సెకండ్, మనకి ఐసోటోప్స్ అంటే అటామిక్ మాస్ అనేది సేమ్ ఉండదు, డిఫరెంట్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. దేర్ అటామిక్ నెంబర్స్ ఆర్ సేమ్ అంటే కదండి ఐసోటోప్స్ అంటే మనకి ఆటమ్ యొక్క నెంబర్ అనేది సేమ్, కరెక్ట్నే. దే ఎగ్జిబిట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్, అంతే కదండి. వాటి ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అని డిఫరెంట్గా ఉంటాయి, బట్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం ఒకేలా ఉంటాయి. సో 2 కరెక్ట్, 3 కరెక్ట్, 4 కరెక్ట్ అండి. సో ఆప్షన్ మనకి 2, 3, 4 ఉన్నది చూడండి ఇక్కడ ఎక్కడైనా 2, 3, 4 చూడండి, ఆప్షన్ బి కదండి. ఆప్షన్ బిలో 2, 3, 4. నెక్స్ట్, ద కాన్సెప్ట్ దట్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్ వాజ్ ఫాల్సిఫైడ్ బై ద డిస్కవరీ ఆఫ్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడండి, ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆటమ్స్ ఈక్వల్ అంటే మనకి ఏంటండి అక్కడ అర్థం అంటే అవి ఐసోటోప్స్ అండి. ఓకేనా, మనకి ఒక ఎలిమెంట్లో ఉన్న అన్ని ఆటమ్స్ ఈక్వల్ అంటే మనకి దాని మీనింగ్ ఏంటి అంటే జస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఐసోటోప్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది రిపీటెడ్ కాదు. ఇక్కడ చూడండి మనకి 2 ఐసోటోప్స్ ఇచ్చారు. మనకి క్లోరిన్ ఆల్రెడీ తెలుసు కదండి, 35, 37 అని చెప్పి యావరేజ్ అడుగుతున్నాడండి. మనకి యావరేజ్ అంటే మీకు తెలుసు కదండి, రెండింటి యొక్క యావరేజ్ ఎలా చేస్తాం, 35 + 37 హోల్ బై 2 అంతే కదండి. ఇక్కడ యావరేజ్ అంటే మనకి 35 ఒక దాన్ని ఇచ్చాడు, ఇంకో దాన్ని మనకి 37 అని తెలుసు. మాస్ వాడు ఏమడుగుతున్నాడంటే యావరేజ్, వాటి యొక్క అటామిక్ మాస్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. అటామిక్ మాస్ యొక్క యావరేజ్ అంటే మనకి 35 ఒకటి కదండి మాస్, ఇంకో దాన్ని 37 కదండి. సో 35 + 37/2 కదా యావరేజ్. అంటే మనం ఎన్ని తీసుకుంటామో అన్ని. సపోజ్ అక్కడ 3 మాస్ ఉంటే అంటే 3 యొక్క మాస్ ఉంటే 1 ఒక్కొక్క దాని మాస్ బై 3 వేస్తాం. అంటే ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసి బై అక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో. ఇక్కడ మనకి 35 ఒక మాస్ కదండి, ఇక్కడ ఒక మాస్ 35, ఇంకో దాని మాస్ 37. వీటి యొక్క యావరేజ్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని బై డివైడ్ విత్ చేస్తాం అంతే. సో ఇక్కడ దాని క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. ఇక్కడతో అయిపోయింది లాస్ట్ అండి. మేబీ ఐసోబార్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఐసోబార్స్ అంటే మీకు అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మాస్ అనేది ఈక్వల్గా ఉంటుందండి. సో ఇక్కడ చూడండి ఐసోబార్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఏముంటాయండి మనకి చిన్న. ఇక్కడ మనకి ఐసోబార్స్ అంటే మనకి ఏమని చెప్పాను, ఐసోటోప్స్ అంటే మీకు సేమ్ అటామిక్ నెంబర్ అండ్ డిఫరెంట్ మాస్ ఉంటుంది కదండి. అండ్ ఐసోబార్స్ అంటే మీకు ఏంటంటే అది రివర్స్ వస్తుందండి. ఐసోబార్స్ అంటే మనకి మాస్ అనేది ఒకేలా ఉంటుంది, ఆటమ్ యొక్క మాస్ నెంబర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఏంటి డిఫరెంట్గా ఉంటుందంటే ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ అంటే జెడ్ అనేది ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉంటుంది, వాటిని మనం ఐసోబార్స్ అంటాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఐసోబార్స్లో మనకి న్యూక్లియస్ కూడా సేమ్ అండి. న్యూక్లియస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కదండి. సో ఇందులో మనకి ఐసోబార్స్లో తీసుకుంటే న్యూక్లియస్ కూడా మనకి ఒకేలా ఉంటుందండి, బట్ అక్కడ మీకు ఏవి డిఫరెంట్గా ఉంటాయంటే అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం అడిగాడండి, ఐసోబార్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్, చూడండి సేమ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ కాదు, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ కావు. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి మళ్ళీ అక్కడ అటామిక్ నెంబర్ అయిపోతుంది. సో సేమ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్. ఓకేనా. ఆప్షన్ బి. ఆటమ్స్ విత్ ద సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ సేమ్ మాస్ అంటే ఏంటంటే మనకి ఐసోబార్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ డి.
నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ చూడండి. ఐసో ఎలక్ట్రానిక్ అంటే అదేం లేదండి, మీకు మాలిక్యూల్స్ కానీ అయన్స్ కానీ ఆటమ్స్ కానీ అవన్నీ కూడా మీకు అన్నీ కూడా మీకు ఎలా ఉండాలంటే సేమ్, అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకేలా ఉండాలండి, వాటికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. వాటిని మనం ఐసో అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకేనా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే మనం ఐసో ఎలక్ట్రానిక్ అంటాము. ఓకేనండి. సో ఇట్స్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్, ఆప్షన్ సి. సో ఇక్కడతో ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనకి 4th టాపిక్ గ్యాసెస్ లా అని చెప్పి ఇక్కడ మనకి 10th క్లాస్ కెమిస్ట్రీ ఎంటర్ అవుతుందండి. సో మీకు 10th కెమిస్ట్రీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను. బట్ మీకు ఎలా స్టార్ట్ చేస్తానంటే పూర్తిగా కెమిస్ట్రీలోకి ఉండకుండా, పూర్తిగా ఫిజిక్స్లోకి ఉండకుండా, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు 10th ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ ఐ కానీ నెక్స్ట్ లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ ఏదో ఒక టాపిక్ స్టార్ట్ చేస్తాను. సో 10th ఫిజిక్స్ ఒక టాపిక్ అవుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా మీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చేస్తాను. అండ్ ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయినంటే మళ్ళీ మీకు 10th కెమిస్ట్రీ ఒక టాపిక్, ఒక లెసన్. సో 10th కెమిస్ట్రీ నుండి మనకి నెక్స్ట్ ఇవన్నీ కవర్ అవుతాయండి. సో మీకు ఏది స్కిప్ చేయనండి, కాబట్టి మీకు ఇందులో నేను స్ట్రక్చర్ మ్యాటర్ మొత్తం కంప్లీట్ చేసేసాను. మీకు మ్యాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మీకు ఆల్రెడీ అయిపోయింది. జస్ట్ లాస్ట్లోని ఒక టాపిక్ ఒకటి కాన్ఫిగరేషన్ కోసం ఉంచాను, ఎందుకంటే మీకు 10thలో పీరియాడిక్ టేబుల్, అక్కడ మీకు మెండ్లీఫ్ లా అని చెప్పి పౌలివజన్ లా ఇవన్నీ మనకు ఉంటాయండి. వీటితో మనకి అవి చెప్తే మీకు అది క్లారిటీ వస్తుంది. సో అది అక్కడ విడిచిపెట్టాను, నెక్స్ట్ అది కంటిన్యూ చేస్తానండి. సో మీకు నెక్స్ట్ మీకు 10th ఫిజిక్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అలా టేక్ కేర్, బాయ్.